మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి తమిళనాడులో 234 ఉన్నాయి, కర్ణాటకలో 224 ఉన్నాయి, కేరళలో 140 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి, తెలంగాణ మొత్తం 119 ఉన్నాయి. ఇక్కడ ఓబీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి ఈ లెక్క ప్రకారం? తమిళనాడులో ఉన్న జనాభా ఓబీసీ జనాభాకు 159 ఎమ్మెల్యే సీట్లు 159 ఎమ్మెల్యే సీట్లు ఉండాలి 234లో. కానీ ఎంత ఉన్నాయి? 195 ఉన్నాయి. 195 సీట్లు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలలో ఓసీలు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? ఓసీలు 5. 5 ఓసీలు. బీసీలు 195 మంది ఉన్నారు తమిళనాడు అసెంబ్లీలో. మొత్తం తమిళనాడు అసెంబ్లీలో 195 మంది బీసీలు ఉన్నారు. ఇక్కడ కర్ణాటక తీసుకోరి, కర్ణాటకలో 224 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 134 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఉండాలి, కానీ ఉన్నాయంతా 155 ఉన్నాయి. 134 బీసీలకు దక్కాల్సి ఉంటే 155 దక్కినాయి. ఇక్కడ 9 ఎక్కువ ఉన్నాయి. 9%. 9% ఎక్కువ వచ్చింది. తమిళనాడులో 15% ఎక్కువ. కేరళలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. జనాభా ప్రకారం వాళ్ళకు బీసీలకు 63 దక్కాలి, కానీ 58 దక్కినాయి. కేవలం కొద్ది తేడా ఉంది, జస్ట్ 4% తక్కువ. ఆంధ్రప్రదేశ్ లో 175 ఉన్నాయి, జనాభా ప్రకారం 96 దక్కాలి, బీసీలకు దక్కినాయి 50, అంటే 26% తక్కువ దక్కినాయి. ఇక దరిద్రమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ లెక్కలు చూస్తే తెలంగాణలో 119 స్థానాలుంటే 67 స్థానాలు బీసీలకే దక్కాలి వీళ్ళ లెక్కల ప్రకారం 67, కానీ 19 దక్కినాయి. మొత్తం దక్షిణ భారతదేశంలోనే రాజకీయంగా అత్యంత వెనకబడ్డటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. కారణం ఏంది? తమిళనాడుకు బీసీ ముఖ్యమంత్రి అయిండు, కర్ణాటకకు బీసీ ముఖ్యమంత్రి అయిండు, కాబట్టి ఇక్కడ బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది. అక్కడ బీసీలు సూపర్ పవర్. కేరళకు కూడా బీసీ ముఖ్యమంత్రి అయిండు, జస్ట్ కేరళకు బీసీ ముఖ్యమంత్రి అయిండు, జస్ట్ 4% తేడా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రులు కాలేదు కాబట్టి ఈ స్థాయిలో వ్యత్యాసం కనిపిస్తా ఉంది. 100కి 39 మంది లేరు, 39% మంది మన వాళ్ళు లేరంటే చూసుకో. ఇక 100కి 39 సీట్లు కోల్పోయినాం కోల్పోయినాం బీసీలం.